మనం ఎదురు చూస్తున్నటువంటి 12వసారి జగన్నాథ రథయాత్ర ఇస్కాన్ నెల్లూరు ద్వారా ఈ రానున్న 18 జూలై శనివారం జరగబోతుంది. దీనికి 12 సంవత్సరాలు జరుగుతుంది కాబట్టి అనుభవం పెరుగుతుంది. దీన్ని ఇంకా చక్కగా దీన్ని జరపడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇస్కాన్ వాళ్ళు ప్రపంచం అంతా కూడా ఈ రథయాత్ర చేయడం ఉద్దేశం తొందరగా మనం ఎక్కువ మందిని ప్రభావితం చేయాలంటే ఈ రథయాత్ర జరిగిన ఆ ఊళ్ళోనూ చుట్టుపక్కల ఉండేటువంటి దాదాపు 100 కొద్ది పల్లెల్లో ఈ ప్రచారం అంతా జరిగింది. ఈ రథయాత్ర విజయవంతం అవడం కాదు, మా అసలు ఉద్దేశం జనాలు నిత్య జీవితంలో వాళ్ళు కొద్దిగా భగవంతుని కృష్ణుని గుర్తించాలా, జగన్నాథుని గుర్తించాలా, తర్వాత భగవన్నామాన్ని రోజు జీవితంలో రథయాత్రలో 5-6 గంటల సేపు మనం కీర్తన చేస్తాం, హోరెత్తిస్తాం. దానివల్ల అది గుర్తుంటుంది, వీళ్ళు ఎలా ఇన్ని గంటలు కీర్తన చేస్తున్నారు, వీళ్ళకి ఏమి సుఖపూర్వకమైనటువంటి అనుభవం కలుగుతుంది. మేము చెబుతూ ఉంటాం, జీవితంలో సాదా జీవితం ఉన్నత విచారాలు అంటారు. మనుషులు చక్కగా అంత శాకాహారం తినడానికి ఏర్పాటు చేసుకుని వాళ్ళు మిగతా టైం ఆ భగవద్గీత భగవన్నామంతో సుఖంగా ఉండొచ్చు. కానీ జనాలు ఎంత భౌతిక జీవితంలో మునిగిపోయారంటే వాళ్ళకి ఈ భగవద్గీత అవసరం. కానీ రోజు జీవితంలో ఆనందం అనేది ఆధ్యాత్మిక సాధనలతో దొరుకుతుందని వాళ్ళకి తెలియటం లేదు. ఆధ్యాత్మిక సాధనతో మనకి నిజమైన ఆనందం జరుగుతుంది. సో ఎవరు కూడా మన ప్రయత్నం మనం ఎంతో కొంత ఈ రకంగా ఈసారి రథయాత్రలో విశేషంగా రష్యా నుంచి ఒక వాళ్ళు భక్తులు చక్కగా, తర్వాత వాళ్ళు వాయిద్యాల్లోనూ పాటల్లోనూ చాలా వాళ్ళు అంటే మీరు చూస్తూ ఉంటారు కదా, వీళ్ళు పెద్ద సిటీస్ వెళ్ళి కన్సర్ట్స్ ఇస్తూ ఉంటారు. అటువంటి టీం ఈసారి హైలైట్ అవుతుంది. మన వాళ్ళు రష్యా నుంచి 6 మంది మరి సపరేట్గా ఏర్పాటు చేస్తారు. ఇంపుగా జనాలు మైమర్చిపోయే విధంగా అట్లా మిగతా ఏర్పాట్లన్నీ లోకల్లో. అదేవిధంగా బయట నుంచి చుట్టుపక్కల నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియా నుంచి కొంతమంది